ననుల్లా అరే గదేనుల్లా అపరిచితుడు సినిమాల మంచిగా మసిలిన నూనెలా చికెన్ ఫ్రై చేసినట్టు మనిషిని కూడా దాంట్లో వేసి ఫ్రై చేస్తారు చూడురి గదే అదేదో గరుడ పురాణంలో గట్లనే రాసున్నదట ఇగో కాంట కొట్టేటోళ్ళను మీటర్లు కొట్టేటోళ్ళను కూడా గసంటిదే వేస్తే నయం ఉన్నట్టున్నది మరి లేకపోతే ఏందుల్లా ఎన్నిసార్లు చెప్తే సిగ్గొస్తుంది ఎట్లా తిరిగితే బుద్ధి వస్తుందో అర్థమైతేనే లేదు నాకైతే ఈ అంతగానం పైసలు జాలతలేవంటే అడ్డ మీద కూలి పనుకోబోవాలి లేదంటే సౌరస్థల నిలబడి అర్క తినాలి కానీ అడ్డమైన దొంగదందా చేస్తే ఏమనాలి బయట తెచ్చుకొని వస్తే కల్తీ చేస్తుర్రని బంకులలో పోతే ఆడ కూడా తూటు పెడుతుర్రట కొందరు దొంగ బట్టే వాసి బంకుల ఓనర్లు 100 రూపాయల పెట్రోల్ పోయించుకుంటే 90 రూపాయల పెట్రోలే వస్తున్నదట మనకు మీదికి రీడింగ్ మాత్రం 100 అని బరాబర్ సువెట్టేటట్టు అవేవో షిప్పులను పెట్టి పబ్లిక్ ను ముంచుతుర్రట కొందరు లత్కొరగాళ్ళు నిన్న ఇయ్యాల హైదరాబాద్ చుట్టుముట్టున్న బంకులల్లో చెకింగ్ చేస్తే గీ లంగదందా మొత్తం బయట పడుతున్నది చెప్పక చెయ్యక బంకుల మీద పడి కొలత డబ్బాలు పట్టుకొని చెకింగ్ చేస్తున్నారు ఈ పెట్రోల్ దొంగ దందా ముచ్చట ఎట్లా చేస్తున్నారో ఇగో గీ సార్లను అడుగుదాము సారు ఏం దొరకవచ్చిండ్రు పెట్రోల్ పంపులలో క్వాంటిటీ తక్కువ రావడం కొరకు మెజర్మెంట్ తక్కువ రావడం కొరకు చిప్స్ వాడుతున్నట్టుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశానుసారం ఇన్స్పెక్షన్స్ సిటీలో చేస్తున్నాం పల్సర్లో వాళ్ళు చిప్స్ ఏమైనా పెడుతున్నారా అని చూసే అవకాశం కూడా ఉంది డౌట్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా ఆ విధంగా చూసి ఏదైనా ఉంటే బంక్ సీజ్ చేయడం కానీ అది జరుగుతుంది చూస్తున్నారా బాయిలున్న పెట్రోల్ కనిపించకుండా చక్కగా బండ్లల్లనే పైపులు పెట్టి పోస్తారాయే ట్యాంకుల సొర్రి చూసుకునేదేమన్నా ఉంటుందా ఆ బంకు మిషన్ ని ఆ బంకు పెట్టినోడిని నమ్ముకొని పెట్రోల్ కొట్టించుకున్నాడేనాయే నమ్ముకుంటే నట్టేట ముంచినట్టు లీటర్ మీద 10 రూపాయల దాకా ముంచుతున్నారు చూస్తే 10 అనిపిస్తున్నది గాని రోజుకు కొన్ని లక్షల రూపాయల దాకా కమాయిస్తుర్రట బంకుల ఓనర్లు మరి దొరికినాయే గివ్వున్నాయి ఇంకా దొరకని ఇంకెన్ని ఉన్నాయో ఏందో తెలియదు పావుల రేటు పెరిగితేనే లబో దిబో అని మొత్తుకుంటాము అసోంటిది 10-20 రూపాయలు బంకులోళ్ళు తింటున్నారంటే గుండాగి సత్య ముచ్చట చేస్తున్నారు కదా అయినా సర్కారు తింటున్నదంటే కొట్లాట చేస్తారు గాని బంకులోళ్ళ మీదకి పంచాదికి పోయే దమ్మున్నదా బండ్లు తోలేటోళ్లకు సార్లు మీరు ఇన్ని రోజులు ఎందుకు చెకింగ్ చేయలేదో గాని జర మా జేబులకు పొక్కలు పడకుండా మీదే దయ మరి ఏం చేస్తాం గివుల్లా ఇయ్యాల నేను పట్టుకొచ్చిన జోర్దార్ వార్తలు మళ్ళా రేపటి వార్తలు కలుసుకుందాము ఉన్న మాటే అందాం ఊళ్ళనే ఉందాం చూసుకుంటూనే ఉండురి హెచ్ఎం టీవీ